క్యాండిడేట్ పెట్టినప్పుడు ఎంతమంది 60,000 ఓట్లు వచ్చినాయి కదా, మొన్న ఎన్ని వచ్చినాయి? 3,000 వచ్చినాయి. నేను పగలగల కనబడుతున్నాం వీళ్ళకి మాట్లాడానికి భజన కొడుకులకు తమాషాలు చేస్తున్నారు అంతా. ఎవరో మమ్మల్ని సస్పెండ్ చేసేది మీరు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ అల్టిమేట్ డిసిజన్ తీసుకునేది. మీరెవరు చెంచగాలు ఇక్కడ మాట్లాడేవాళ్ళు? మీకేం రైట్స్ ఉన్నాయి? మీరు ఉన్నారా? 2015లో రాహుల్ గాంధీ కాంట్రిబ్యూషన్లో ఎవరైనా ఇచ్చారో చూడు చెప్తా నేను. అరే ఏం మాట్లాడుతున్నారు? మీ అమ్మ తోకలేదు ముఖం లేదు మాట్లాడుతున్నారు. ఓకే మీరు మాట్లాడుతున్నారు కదా గవర్నమెంట్ తెస్తాడని. ఆయన మాసుంటోళం లేకపోతే గవర్నమెంట్ ఎట్లా వస్తుంది? మేము మాలాంటి వాళ్ళం 50 మంది మీ పార్టీలో కష్టపడితేనే గవర్నమెంట్ వచ్చేది. ఒక్కడే చేస్తాడు, ఎక్కడికేం చేస్తారా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఓకే మీకు కావాలి అదే కదా, నేను రేపు రిజైన్ చేయమంటే మీరు ఛాలెంజ్ చేయండి, నేను రిజైన్ చేస్తా, నేను ఇండిపెండెంట్గా నిలబడతా, మీరు కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టండి. తెలిపోతుంది ఇక రేవంత్ రెడ్డి ఈ రోజు మీద తెలిపోతుంది. జగ్గారెడ్డి మీరు ఛాలెంజ్ చేయండి. రేవంత్ రెడ్డి నేను అంటున్నా నీకు, నువ్వంతా తీసుమార్కాడు, నేను భజన చేస్తుంది కదా, నీ భజన మండలి భజన చేస్తుంది కదా, ఏంది రేవంత్ రెడ్డి తీసుమార్కాడు ఎందుకు అలా గెలిపించేది? పిల్లల పరిష్కారం చేస్తున్నారా? ఓకే మీకు అంత దమ్ముంది కదా, కానీ చూద్దాం. ఒకవేళ ఇదే రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా, నేను రిజైన్ చేస్తా, నువ్వు ఛాలెంజ్ చేయి, నేను రిజైన్ చేస్తా. నేను ఇండిపెండెంట్గా నిలబడతా, అవతల టీఆర్ఎస్ నిలబడతా, ఏమవుతుంది? కానీ అయ్యేది నేను రాజీనామా చేస్తా, నేను ఇండిపెండెంట్ నిలబడతా. హీరో అని భజన చేస్తున్నారు కదా భజన మండలి కాంగ్రెస్లో కొంత లీడర్లు, వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టమని చెప్పు. నేనేమంటున్నా హీరో కదా అయినా ఇది ఈ భజన మండలి హీరో అంటున్నారు కదా, ఈ భజన మండలికి అరే మీ భజన మండలి తప్పేముంది? అంటే ఆయన బిడ్డ గురించి ఏదైనా ఇష్యూ ఉంటే ఒక మంత్రిని కలవడం తప్ప, ఎక్కడన్నా మినిస్టర్ని కలవకపోతే ఎవరిని కలవాలి చెప్పండి. నా కూతురు ఏదన్నా నాకు ఏదైనా సీటు ఏదైనా ఇష్యూ ఉంటుంది, ఆమె డాక్టర్ ఆల్రెడీ. ఇప్పుడు హనుమంతరావు గారి బిడ్డే డాక్టర్, ఏదైనా పోస్టింగ్ ఏదో ఒకటి ఉంటుంది. ఉన్నప్పుడు మినిస్టర్ మెడికల్ మినిస్టర్ హరీష్ రావే కదా, కలిసే తప్పేముంది? హరీష్ రావు మినిస్టర్ అండి, ఫామ్ హౌస్ ఉన్నాడా, ఇంటికాడు ఉన్నాడా, ఆడు ఉంటే ఆడికి పోతాడు. అపార్ట్మెంట్ ఇచ్చిన అరే మినిస్టర్ నంబర్ మాకు ఉండయి, ఎవరికో తెలిసినతో చెప్తాము, మినిస్టర్ అపాయింట్మెంట్ పెట్టిందని అంటాము. అట్లనే ఇప్పుడు ఢిల్లీలో వీళ్ళు ఎవరు కలుస్తలేరా? కాదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వ్యతిరేకం కాదు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము అందరం పనిచేస్తాము. అంతర్గత విషయాలు వేరు, వాళ్ళు ఓనర్స్ అండి. వాళ్ళు మధ్యలో దుకాణాలు సావుకారులు వచ్చి ఏదో ఖరాబ్ చేస్తున్నారు అనేది చెప్తున్నా, కానీ వాళ్ళు ఓనర్స్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో అందరం పనిచేస్తాం. మేమంతా కాంగ్రెస్ పెట్టి ఈ భజన మండలి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంటేనే ఇప్పుడు నువ్వు మీటింగ్ లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఉండదు. ఇక ఎస్ నా అభ్యంతరం అంతా రేవంత్ రెడ్డి పార్టీ చెడదెంగుతాడు, చెడగొడతాడు, పార్టీని కొంప మూస్తాడు. అతను ఫేర్ గేమ్ ఆడతలేడు, ర్యాంక్ గేమ్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నో, నాకు ఎలాంటి దండ లేదు. కానీ ఈ ఇండివిజువల్ రేవంత్ పార్టీనే తీసుకొస్తాడు అని అట్లంటే మరి మన 2018 ఎందుకు ఓడిపోయాడు రేవంత్ రెడ్డి? నేను అందుకే అంటున్నా, ఇప్పుడు పార్టీని పక్కన పెడదాం, ఇండివిజువల్ గా తెలుసుకుందాం. చలో రేవంత్ రెడ్డి మొగడా నువ్వు ఛాలెంజ్ అయినా తోటి, నేను కూడా ఛాలెంజ్ చేసి రిజైన్ చేసేస్తా. చలో నువ్వు కాంగ్రెస్ గెలిస్తే అంటే మరి మీరు ఓడిపోయి కాంగ్రెస్ గెలిస్తే ఆయన హీరో, నేను గెలిస్తే నేను హీరో, ఇద్దరు మిగితే ఇద్దరు జీరోలు, ఇంకోటి హీరో అవుతాడు.